గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అవానీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటారు ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకట రమణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిసి 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలైనా సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు 21వ డివిజన్ కార్యదర్శి వెంకట రమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక ఆ మహిళను అవమానిస్తే సహించేది లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఎవరిని కాపాడదని చెప్పుకొచ్చారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. బోరు విషయంలో 10,000 రూపాయల కోసం జరిగిన గొడవ ఈ దారుణ దాడికి దారితీసింది. గుంటూరు వెస్ట్ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసు నమోదులో జరిగిన జాప్యంపై విచారణ జరుపుతున్నామన్నారు. అతను ఉన్నతాధికారులకు అందిస్తామని స్పష్టం చేశారు. బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా బాధిస్తున్నాను. ఇలా ఒక మహిళ పట్ల ఒక దాష్టికానికి గురి అయిన వ్యక్తుల్ని చట్టరీత్యా చాలా తీవ్రంగానే శిక్షించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనలోకి వస్తే 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 16వ తారీఖు సాయంత్రం అంగన్వాడీ రివ్యూ అయిపోయిన తర్వాత నా దృష్టిలోకి వచ్చిన సంఘటన విషయం ఇది. బాధితురాలు స్వయంగా రావడం జరిగింది. అప్పటికప్పుడే అదే 16వ తారీఖు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి సదరు పోలీస్ అధికారికి కూడా చెప్పడం జరిగింది. ఆ సంఘటనలో అక్కడ చోటు చేసుకున్న సంఘటనలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, అదే విధంగా ఒక హిజ్రా, అదే విధంగా 2-3 నాయకులు, అదే విధంగా కొందరు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈ సంఘటనలో దాదాపుగా 9 మంది దీంట్లో భాగస్వామ్యులు అయ్యారని తెలవడం జరిగింది. నా దృష్టిలోకి వచ్చిన వెంటనే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సదరు వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నా మీద ఎదురుదాడి చేశారు, వాళ్ళు కూడా అసలు ముందు మొదలు పెట్టారు అని చెప్పి నాకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఏది ఎలా ఉన్నా పరిస్థితులు ఎటుపోయినా ఒక మహిళ పట్ల వాళ్ళు
ప్రవర్తించిన తీరు అనేది చాలా చాలా బాధాకరం, అత్యంత హేయమైన విషయం. కాబట్టి మీరు చట్టరీత్యా దీని మీద శిక్షార్హులు అవుతారు, ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడే ఆ సదరు కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చి మరి ఇతని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. బాబు కాలనీలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన అత్యంత హేయకరమైన బాధాకరమైన విషయం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఒక గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటారు ద్వారా నీరు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మోటారు తొలగించాలని స్థానిక 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడి రోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా స్థానిక మహిళలు అడ్డుకొని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి అతని సోదరితో కలిసి 9 మందిపై కేసు నమోదు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ఈ విషయంలో కేసులో విషయంలో కూడా పోలీసులు చాలా ఆలస్యం చేశారనే వార్తలు ఏం జరిగింది, దాని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కృష్ణ కాలనీకి సంబంధించి ఒక మహిళపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా దాడి చేయడం అయితే జరిగింది. ఏదైతే ఇంటి దగ్గర ఉన్న కుళాయి దగ్గర మోటార్ విషయంలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు పక్క ఇల్లు అవటం, ఆ మోటార్ సంబంధించిన టీడీపీ అనే ఒక నాయకుడు దానికి సంబంధించి 10,000 డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ మహిళ మీద డిమాండ్ చేయడంతో ఆ గొడవ కూడా చిన్న గాలిబాన్లాగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ మహిళని నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి మరీ కొట్టడం కూడా అతి కిరాతకమైన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా ఏదైతే మహిళపై జరిగిన దాడికి సంబంధించి కూడా 9 మందిపై కేసు పెట్టడం అయితే జరిగింది. ఆ 9 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తాజాగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆ మహిళ 15వ తారీఖు ఈ సంఘటన జరిగింది. 15వ తారీఖు సంఘటన జరిగిన తర్వాత 16వ తారీఖు గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవిని కలిసిన తర్వాత అప్పుడు పోలీసులకు అయితే గల్లా మాధవి సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. తక్షణమే ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులకు అంతా ఈ కంప్లైంట్ సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా మనకు తెలుస్తా ఉంది. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందని కూడా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాఖపరమైన చర్యలకు కూడా పోలీస్ శాఖ అయితే ఇప్పటికే చర్యలు చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గుంటూరులో జరిగిన ఘటన ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించడం కూడా జరిగింది. సో ఏదైతే ఈ ఘటనలో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు ఉన్నారో ఆ పోలీస్ అధికారిని ఇప్పటికే విఆర్ పంపిస్తున్నట్టు కూడా గుంటూరు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్న 9 మంది ఎవరైతే ఉన్నారో 9 మందిని కూడా ఇప్పుడు రిమాండ్ కూడా పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఆ 9 మందిని రిమాండ్ తో పాటు కూడా ఏదైతే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐని కూడా నగరంపాలెం సిఐని కూడా విఆర్ పంపిస్తున్నట్టు కూడా గుంటూరు ఎస్పీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ ఘటన చూసుకున్నట్టయితే ఏదైతే ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు ఇటు హోమ్ మినిస్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఎవరైనా
టీడీపీ పార్టీ పేరు చెప్పుకొని కానీ టీడీపీ నాయకులు అని చెప్పుకొని ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా సరే ఎవరిని ఉపేక్షించవద్దు, ఎవరి మీద సరే కేసు కట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం కూడా ఇటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఈ గొడవకు సంబంధించి కూడా చిన్నపాటి గొడవని కూడా ఈ రోజు ఒక మహిళని 10 మంది చూస్తుండగా నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి కొట్టడం కూడా చాలా అమానుషమైన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. కనీసం అక్కడ ఎవరైతే ఆపడానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా కాస్త దురుసుగా ప్రవర్తించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక అరగంట సేపు ఇది హైడ్రామా నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అరగంట సేపు కూడా మహిళలకి బట్టలు ఇవ్వడానికి కూడా ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక 10-20 మంది పోగయ్యి ఇది తప్పు, ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ మందలించడంతో ఆ గొడవ కథ సద్దుమరిగిన తర్వాత మహిళలకి అక్కడ ఉన్న బట్టలు ఇచ్చి ఆ మహిళ ముందు ఇంట్లో పంపించడం జరిగింది. ఆ మహిళ కూడా దీన్ని కాస్త అవమానంగా ఫీల్ అయ్యి ఏదైతే టీడీపీ నాయకుడు అని చెప్పుకుంటున్నాడో అతని మీద టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవికి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఘటన ఎలా జరిగిందో ఆ ఘటనకు సంబంధించి గల్లా మాధవి దగ్గరికి వెళ్ళి తక్షణమే తన సమస్యను చెప్పుకోగా ఎమ్మెల్యే స్పందించిన గల్లా మాధవి తక్షణ నగరంపాలెం సిఐకి ఫోన్ చేసి ఇలాంటి సంఘటన ప్రభావితం కాకుండా తక్షణమే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ పెట్టమని చెప్పేసి గల్లా మాధవి కూడా సిఐ చెప్పడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యే చెప్పినా సరే సిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఆ నిర్లక్ష్యానికి సంబంధించి అలా ఎస్పీ కూడా దాని మీద వివరణ అడగగా తను చెప్పిన వివరణ అంతగా సుముఖంగా లేదని చెప్పేసి ఆ సిఐని అయితే విఆర్కి పిలవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రహీం, ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలాంటి ఘటనలు ఎక్కడ పునరావృతి కాకుండా పోలీసులు కూడా తక్షణ ఇలాంటి ఘటనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.